హలో ఎవ్రీవన్, అందరికీ నమస్తే. అందరు ఎలా ఉన్నారండి? బాగున్నారా? నేనైతే చాలా బాగున్నానండి. ఫస్ట్ ఆఫ్ ఆల్ మీ అందరికీ థ్యాంక్ యూ సో మచ్ అండి. ఎలా ఉంది నీకు వాయిస్ వచ్చిందా అని ఇన్స్టాగ్రామ్లో, యూట్యూబ్లో ఎంతమంది కామెంట్స్ చేసి అడిగానండి. చాలా హ్యాపీ అనిపించిందండి. ఇంతమంది మా కోసం, మా ఫ్యామిలీ కోసం ఆలోచిస్తే ఇలా కామెంట్స్ పెట్టడం నాకు చాలా హ్యాపీ అనిపించింది. ఈ వ్లాగ్ చాలామంది అడిగారు. షాను బర్త్డే ఆఫ్టర్నూన్ నుంచి ఏం చేశారు, కేక్ కటింగ్ ఎలా జరిగింది, ఆ వీడియో ఎప్పుడు పెడతారక్క అని అడిగారండి. ఇది ఆ వ్లాగ్కి కంటిన్యూషన్ అండి. ఆ రోజు ఆఫ్టర్నూన్ ఇంకా లంచ్ అయిపోయిన తర్వాత గిన్నెలవి తోమేసుకున్నాను. ఈ లోపల షానుని, మనుని మా హస్బెండ్ అయితే స్కూల్ నుంచి తీసుకొచ్చేసారండి. పిల్లలిద్దరూ స్కూల్ నుంచి వచ్చాక వాళ్ళిద్దరికి కొంచెం అన్నం అవి తినిపించేశాను. సో ఇది ఫస్ట్ వ్లాగ్, ఇది పార్ట్ 1 అండి. ఎవరైనా చూడకపోతే చూడండి, కామెంట్లో పించేస్తాను. ఆ వ్లాగ్కి ఇది కంటిన్యూషన్ వ్లాగ్ అనమాట. సో గిన్నెలవి తోమేసుకుని పిల్లలిద్దరిని నిద్రపుచ్చేసి కాసేపు ఎడిటింగ్ అవి చేసుకున్నానండి. ఈ లోపల మా చిన్నమ్మ, మా తమ్ముడు వాళ్ళైతే మా ఇంటికి వచ్చారు. మా చిన్నమ్మ మీకు తెలుసు కదా, ఫిలిం నగర్లో ఉంటుందని చెప్తాను కదా. సో మా కిరణ్ అండి, మా కిరణ్ ఇప్పుడు వస్తూ ఉంటాడు కదా, మా కిరణ్ వాళ్ళ మమ్మీ అనమాట. సో మా చిన్నమ్మ వచ్చిన తర్వాత నేను, మా చిన్నమ్మ ఇద్దరము కలిసి అయితే మేము చికెన్కి వెళ్ళామండి. చికెన్కి వెళ్ళి తీసుకొచ్చి ఇంట్లో పెట్టేసి తర్వాత నేను ఫ్రెష్ అయిపోయాను. నేను రెడీ అవనండి. రెడీ అయినప్పుడు మాత్రం నాకు నచ్చినట్టుగా నేను రెడీ అవుతాను. నేను ప్రతిరోజు ఎలా ఉంటానో ఇంట్లో అలాగే ఉంటానండి. కానీ నాకు సంబంధించి స్పెషల్ డేస్ అంటే బర్త్డేస్ లాంటివి, యానివర్సరీ, ఫంక్షన్స్, ఫెస్టివల్స్ వచ్చినప్పుడు కొంచెం రెడీ అవుతాను అనమాట. అది కూడా చాలా నార్మల్గా రెడీ అవుతాను. కొంతమంది కామెంట్స్ చేస్తున్నారండి, నీకు ఫాలోవర్స్ పెరిగాక స్టైల్ ఎక్కువైపోయింది, మరీ ఎక్కువగా రెడీ అవుతున్నావు, ఇంత స్టైల్స్ నీకు అవసరమా, ఇదివరకు ఎలా ఉన్నావో అలాగే ఉండొచ్చు కదా అని ఇలా కామెంట్స్ పెడుతున్నారు. నేను చాలా సింపుల్గా రెడీ అవుతానండి. ఇప్పుడు మనమున్న ఈ బిజీ షెడ్యూల్లో లేడీస్ అయినా, అంటే అమ్మాయిలైనా అబ్బాయిలైనా, వాళ్ళ లైఫ్లో చాలా పనులు అన్నది నిర్వర్తించాల్సి వస్తుంది కదా. సో ఇంట్లో మనము ఈ టైంకి పని పూర్తి చేసుకోవాలి, ఈ టైంకి ఈ పని పూర్తి చేసుకోవాలి, ఇలా అనుకుంటూనే ఉంటాము. అలా పనుల్లో పడి మనము మన పైన కేర్ అయితే తగ్గించేసుకుంటాము. సో నేను నార్మల్గా మార్నింగే జస్ట్ సింపుల్గా రెడీ అయిపోతానండి. అంటే బ్రష్ అవి చేసేసుకున్నాక వెంటనే ఈ క్యూర్ స్కిన్ 2 స్టెప్స్ ఉన్నాయి కదా, ఫస్ట్ మాయిశ్చరైజర్ రాసుకుంటాను, తర్వాత ఏమో మినరల్ సన్ స్క్రీన్ లోషన్ అయితే రాసుకుంటాను. తర్వాత మళ్ళీ బాతింగ్ చేసిన తర్వాత సేమ్ మళ్ళీ ఇవే 2 స్టెప్స్ అయితే ఫాలో అవుతానండి. ఇంతకన్నా ఎక్కువ టైం అయితే నేను కేటాయించలేను అనమాట స్కిన్ కేర్కి. ఎందుకంటే నాకు ఇంట్లో ఒక్క పని ఏంటండి, ఇంట్లో పనులు చేసుకుంటూనే షూటింగ్ చేయాలి, ఎడిటింగ్ చేయాలి, మళ్ళీ ఈ స్కిన్ కేర్కి ఇంత టైం అయితే నేను పెట్టలేను అనమాట. సో సింపుల్గా నాకు క్యూర్ స్కిన్ వాళ్ళు పంపించిన ఆ ట్రీట్మెంట్ కిట్ ఉంది కదండి, అది నా కోసం మాత్రమే వాళ్ళు కస్టమైజ్ చేసి పంపించారు. ఆ కిట్ని యూజ్ చేసుకుంటాను. ఇప్పుడు మనము ఎంత పనిలో పడిపోయినా స్కిన్ కేర్ అన్నది చాలా ఇంపార్టెంట్ అని నేను ఒక 6-7 మంత్స్ నుంచి మాత్రమే తెలుసుకున్నాను. నేను ఆల్రెడీ చెప్పాను కదా, నేను ఈ మధ్య కాలంలో క్యూర్ స్కిన్ వచ్చిన తర్వాతనే ఈ స్కిన్ కేర్ అన్నది స్టార్ట్ చేశానండి. సింపుల్గా ఇవి 2 యూజ్ చేస్తాను. ఇవి 2 యూజ్ చేసి నా దగ్గర ఉన్న ఏదో మంచి బట్టలు ఉంటాయి కదా అవి వేసుకుంటాను, అంతేనండి. నార్మల్గా ఈ క్లిప్ ఒకటి పెట్టేసుకుని స్టిక్కర్స్ అవి పెట్టుకుంటాను. ఈ మధ్యలో ఇయర్ రింగ్స్ మాత్రము పెద్దవి పెట్టుకుంటున్నాను అనమాట. అందరూ బాగుంటున్నాయి అన్నారనేసి నాకు కూడా నచ్చుతుంది. అంతే తప్పించి ఇంతకు మించి ఎక్కువగా హెవీ మేకప్స్ లాంటివి ఏమీ అయినండి. ఓన్లీ క్యూర్ స్కిన్ ట్రీట్మెంట్ మాత్రమే ఫాలో అవుతున్నాను. ఇలా సింపుల్గా రెడీ అయిన దానికి కూడా ఓవర్ యాక్షన్ చేస్తున్నావు, ఇది వరకట్లాగా లేవు, నీకు ఫాలోవర్స్ వచ్చాక అందరు యూట్యూబర్ లాగా నువ్వు కూడా స్టైల్స్ చేస్తున్నావు అని ఇలా రకరకాలుగా కామెంట్స్ అయితే పెడుతున్నారండి. నేను రెడీ అయినప్పుడు వీడియో చూపించాలి మీకు అనేసి, అందుకనేసి ఇప్పుడు వీడియో తీసి అయితే మీకు చూపిస్తున్నాను అనమాట. మనము న్యూ బార్న్గా పుట్టినప్పుడు మన స్కిన్ ఒకలా ఉంటుంది. ఒక ఏజ్ వచ్చేసరికి, అంటే మనకు ఊహ తెలిసి 8-9 ఇయర్స్ వచ్చేసరికి మన స్కిన్ ఇంకొకలాగా మారుతుంది. టీనేజ్కి వచ్చేసరికి ఎక్కువగా పింపుల్స్, యాక్నే ఇవన్నీ వచ్చి మన స్కిన్ అప్పుడు ఇంకొకలా ఉంటుంది. ఇప్పుడు ప్రజెంట్ నేను 30sలో ఉన్నాను కాబట్టి ఇప్పుడు నా స్కిన్ ఒకలా ఉంటుందండి. మన ఏజ్ పెరిగే కొద్దీ మన స్కిన్ అన్నది చేంజ్ అవుతూ వస్తుంది. దానికి తగ్గట్టుగా మనము స్కిన్ కేర్ అయితే తీసుకోవాలంటండి. నేను కూడా ఇప్పుడిప్పుడే స్లోగా తెలుసుకుంటున్నాను. నాకు తెలిసినవి అయితే మీకు చెప్తున్నాను. స్కిన్ కేర్ నేను అసలు ఎప్పుడు పట్టించుకోలేదు, అంత ఇంపార్టెంట్ ఇది అనుకున్నాను. కానీ ఇప్పుడిప్పుడే తెలుస్తుందండి స్కిన్ కేర్ చాలా ఇంపార్టెంట్ అని. ఎందుకంటే నేను ఈ క్యూర్ స్కిన్ స్టార్ట్ చేసిన తర్వాత ఎప్పుడైనా సింపుల్గా ఇలా రెడీ అయినప్పుడు నా ఫేస్ నేను చూసుకునే చాలా హ్యాపీగా ఫీల్ అవుతాను అనమాట. ఎందుకంటే నాలో ఒక కాన్ఫిడెన్స్ వస్తుంది, ఓకే నేను బాగున్నాను, నా ఫేస్ బాగుంది, నేను ఇప్పుడు బాగున్నాను కదా అనేసి నాకు నేనే చాలాసార్లు నా ఫేస్ చూసుకుంటూ ఉంటానండి. సో ఇదంతా ఈ క్రెడిట్ క్యూర్ స్కిన్కే వెళ్తుంది.
క్యూర్ స్కిన్లో నాకు ఎవ్రీ మంత్ ఫ్రీ చెకప్ అయితే ఉంటుంది. అంటే డెర్మటాలజిస్ట్తో నాకు ఫ్రీ చెకప్ ఉంటుంది. ఏదైనా పింపుల్స్ వచ్చినా డ్రై అయిపోతున్నా నేను అవన్నీ వాళ్ళతో షేర్ చేసుకుంటూ ఉంటాను. సో దానికి తగ్గట్టుగా నాకు ట్రీట్మెంట్ కిట్ వాళ్ళు సజెస్ట్ చేస్తారు. స్టార్టింగ్లో వచ్చిన క్యూర్ స్కిన్ కిట్ ఒకటైతే ఇప్పుడు నాకు వచ్చింది వేరే అండి. న్యూ కిట్ ఈరోజు ఆర్డర్ పెట్టాను, అది కూడా వస్తుంది. సో నేను షాను బర్త్డేకి అయితే ఇలా రెడీ అయ్యానండి. ఈవినింగ్ నాకు ఈ లుక్ చాలా బాగా అనిపించింది అండ్ హ్యాపీగా కాన్ఫిడెంట్గా అనిపించింది అనమాట. సో మీలో ఎవరికైనా ఒక్కసారి క్యూర్ స్కిన్ ట్రై చేద్దాం అనుకుంటే యాప్ లింక్ కామెంట్లో డిస్క్రిప్షన్లో పిన్ చేస్తాను. నా కోడ్ భవాని 300 ఉపయోగిస్తే మీకు 300 రూపీస్ ఆఫర్ వస్తుంది. సో ఇదండి నా ఫైనల్ లుక్ అయితే. నా డ్రెస్ చాలా బాగుందనేసి ఆ రోజు చాలా మంది కామెంట్స్ పెట్టారండి. నాకు షానుకి ఈ డ్రెస్ ని మనీ కలెక్షన్స్ అని ఇన్స్టాగ్రామ్ పేజ్ వాళ్ళు అయితే పంపించారండి. వాళ్ళ డీటెయిల్స్ ని స్క్రీన్ పైన యాడ్ చేశాను చూడండి. ఇది కస్టమైజ్డ్ అనమాట. సో నేను నా సైజ్కి తగ్గట్టుగా నేను ఇలాగా కుట్టించుకున్నాను. కొంచెం లూజ్ అయితే మళ్ళీ ఆల్టరేషన్ అయితే చేపించుకున్నానండి. ఇంకా మా చిన్నమ్మ అయితే చికెన్ బిర్యానీ చేయడం స్టార్ట్ చేసిందండి. చికెన్ మేము ఇందాకడే తీసుకొచ్చేసాం కదా, అప్పుడే మా చిన్నమ్మ చికెన్ని నీట్గా వాష్ చేసి చికెన్ అయితే మ్యారినేట్ చేసుకుని ఉంచుకున్నదండి. ఈ లోపల అది మ్యారినేట్ అయ్యే లోపల నేను రెడీ అయిపోయాను అనమాట. సో రెడీ అయ్యి కిచెన్లోకి వచ్చాను. సో ఏమేమి వేసిందంటే కారము, పసుపు, ఉప్పు, అల్లం వెల్లుల్లి పేస్ట్, మసాలా పౌడర్ వేసుకుందండి. అంటే చికెన్ బిర్యానీ మసాలా ఉంటుంది కదా, అది వేసింది. తర్వాత అయితే ఒక 1/2 kg పెరుగు అయితే వేసింది అనమాట. తర్వాత దీంట్లోకి నూనె కూడా వేసి వీటన్నిటిని బాగా మిక్స్ చేసుకుంది. ఇక్కడ మేము 3/4 kg చికెన్ అయితే తీసుకున్నామండి. అయితే ఇంకా వస్తారు అనుకున్న వాళ్ళు రావట్లేదు అనేసి తర్వాత మళ్ళీ ఒక గుప్పుడు చికెన్ తీసేసి సెపరేట్గా దాచేసాను. ఇంకా నేను ఫ్రిడ్జ్లో పెట్టేశాను, ఇంత చికెన్ వేయలేదు. సో ఇవన్నీ కలిపేసి ఇలా కాసేపు అయితే దీన్ని మ్యారినేట్ చేసుకోవాలని అంది. ఈ లోపల అయితే ఉల్లిపాయలు అవి కట్ చేసుకుంటుందండి. 3 ఉల్లిపాయలు తీసుకుంది, పచ్చిమిరపకాయలు అవి తీసుకుని సన్నగా కట్ చేసుకుని పెట్టుకుంది. ఒక పెద్ద దలసరిది ఒక గిన్నె తీసుకుందండి. దాంట్లో జీడిపప్పు వేసుకుంది. తర్వాత సాజీరా, అనాస పువ్వు, జాపత్రి, యాలకులు, తర్వాత ఇవేంటి లవంగాలు ఇలా ఉంటాయి కదా బిర్యానీ స్పైసెస్, అవన్నీ వేసుకుని వాటిని కూడా నూనెలో వేగనిచ్చింది. తర్వాత పచ్చిమిర్చి, ఉల్లిపాయ ముక్కల్ని కూడా వేసుకుని వీటన్నిటిని కొద్దిసేపు అయితే వేగనిచ్చిందండి. ఇవి మనకి బాగా మగ్గిపోవాలంట, అంటే కొంచెం లైట్గా బ్రౌన్ కలర్ వచ్చేలాగా. సో ఇవి వేగడానికి టైం పడుతుంది కదా. మరొక స్టవ్ పైన అయితే బియ్యం కూడా కడిగి పెట్టేసుకుంటాకి బియ్యం అయితే తీసుకుంది. ఇది కూడా 3/4 kg బియ్యం తీసుకున్నదండి. ఈ 3/4 kg బియ్యాన్ని 2 times వాష్ చేసేసి దాంట్లోకి ఎసరు పెట్టుకుని దాంట్లో కొంచెం నూనె వేసింది, అన్నం పొడిపొల్లాడుతూ వస్తుందని. సో స్పైసెస్ ఒక్కొక్కటిగా, ఒక లవంగం, ఒక యాలకులు, ఒక అనాస పువ్వు వేసుకుని అయితే వాటర్లో పెట్టేసి అన్నాన్ని మూత పెట్టేసింది. ఈ లోపల ఇదిగోండి ఆనియన్స్ అయితే చక్కగా మగ్గిపోయినాయి. దాంట్లోకి పుదీనా, కరివేపాకు వేసుకుని బాగా మిక్స్ చేసుకున్నదండి. ఇప్పుడు ఇదంతా ఉడికిపోయింది అనుకున్నప్పుడు, వేగిపోయిన తర్వాత దాంట్లోకి అయితే ఈ మసాలా పెట్టేసి ఉంచుకున్నాం కదా మనము చికెన్ మ్యారినేట్ చేసుకుని, ఆ చికెన్ పీసెస్ని అయితే ఇందులో వేసుకుని చక్కగా మిక్స్ చేసుకోవాలి. మా చిన్నమ్మ లెఫ్ట్ హ్యాండెడ్ అండి. అన్ని పనులు లెఫ్ట్ హ్యాండ్తోనే చేస్తుంది. గిన్నెలు తోమడం ఏంటి, వంట చేయడం ఏంటి, అన్నీ లెఫ్ట్ హ్యాండే. ఒక్క ఫుడ్ తినడం మాత్రం రైట్ హ్యాండ్తో తింటుంది. సో మళ్ళీ ఆ లెఫ్ట్ హ్యాండ్ యూజ్ చేస్తారు ఏంటి అని కామెంట్ పెడతారు అని నేను ముందే చెప్తున్నాను. సో ఇవి రెండు మనము ప్యారలల్గా కుక్ చేసుకోవాలి. అన్నము హాఫ్ బాయిల్ ఉడికింది అనగా దీంట్లో ఉన్న వాటర్ని అంతటిని వంపేసుకోవాలండి, అంటే ఎసరు వాష్ చేసుకోవాలన్నమాట. ఇదిగోండి అన్నం ఇలాగా పొడి పొడి ఆడుతూ ఉంది కదా. ఇప్పుడు దీంట్లోకి సాల్ట్ కలుపుకోవాలి. మీరు కావాలనుకుంటే ఎసరు ఉడుకుతున్నప్పుడు కూడా మనం సాల్ట్ వేసుకోవచ్చు. మా చిన్నమ్మ అలా వేయకుండా ఈ అన్నంలోకి అయితే 1 స్పూన్ సాల్ట్ వేసింది. ఆల్రెడీ మనం చికెన్ పీసెస్లో ముందుగానే సాల్ట్ అయితే వేసేసుకున్నాం కదా, సో ఇంకా అవసరం లేదు. ఇప్పుడు ఈ అన్నాన్ని తీసుకొచ్చేసి ఆ చికెన్ పీసెస్లో అయితే వేసేసుకుని కిందకి పైకి ఏం మిక్స్ చేయకూడదండి. అలాగా చికెన్ మొత్తాన్ని అన్నంతో కప్పేసేయాలి. తర్వాత దాంట్లో కొత్తిమీర వేసుకుని 1-2 స్పూన్లు అయితే నెయ్యి వేసుకున్నది, అంతేనండి. దీనిపైన ఇప్పుడు మూత పెట్టేసి ఆవిరి బయటికి ఎటు వెళ్లకుండా మనం ఇందాక అన్నం పెట్టుకున్న గిన్నె ఉంది కదా, దాంట్లోకి నీళ్లు పట్టి దీనిపైన పెట్టేసుకోవాలి. అంతే, ఇది ఒక 15 minutes అలా ఉడుకుతూ ఉంటుంది. హడావుడైతే కంప్లీట్ అయిపోయిందండి. మా చిన్నమ్మ బిర్యానీ చేసింది కదా, సో అది ఎలా ఉందో చూద్దాం. చికెన్ బిర్యానీ అయితే మా చిన్నమ్మ చాలా బాగా చేస్తుందండి. మీరు ఇందులో కావాలి అనుకుంటే కలర్స్ ఉంటాయి కదా, రెడ్, గ్రీన్, పింక్ ఇలాగా, ఆ కలర్స్ కూడా వేసుకోవచ్చు. మేమైతే ఇంకా ఫుడ్ కలర్స్ని అవాయిడ్ చేసాం. మేము చికెన్ చాలా టేస్టీగా వచ్చిందండి. మా చిన్నమ్మ ఎప్పుడు చేసిన బిర్యానీ నాకు చాలా బాగా నచ్చుతుంది. అయితే మా మొంతల్లి కలిస్తే తినదు, కారం కలిసిపోయిందంట, అందుకని దానికోసం సెపరేట్గా
వైట్ రైస్ని చికెన్ పీసెస్ని అయితే తీసేస్తున్నామండి. తర్వాత మొత్తాన్ని మేము మిక్స్ చేసుకుంటాము. ఇది మనువు కోసం పక్కకు తీసేస్తున్నాము. ఇంకంతే మొత్తం మిక్స్ చేసుకోవాలి. మేము ఏమనుకున్నామంటే శ్రావణి, ఉమా, మా ఇంకొక ఉమా వీళ్ళంతా వస్తారనుకున్నామండి. సో ఎక్కువ అవుతుంది ఏమనుకుని మేము 3/4 kg అనుకున్నాం అనమాట. ఇంకా ఇంతమంది ఎవరు లేరు, నేను, మా ఆయన, మా తమ్ముడు, మేము ముగ్గురమే ఉన్నాము. తర్వాత మా చిన్నమ్మేమో గురువారం కదా ఈరోజు బ్రేక్ఫాస్టే చేస్తాను నేను అనేసి అన్నదనమాట. ఇంకా మేము ముగ్గురమే, ఇంకా పిల్లలు అంతే కదా అనేసి ఇంకెక్కువ వండలేదండి. 3/4 kg రైస్, 1/2 kg చికెన్ అయితే వండుకున్నాము. చికెన్ బిర్యానీ అయితే రెడీ అయిపోయింది. ఇక నెక్స్ట్ షాను కేక్ కటింగ్ ఉంది కదండి, షానుని అయితే రెడీ చేస్తున్నాను అనమాట. నేను వంట పని అయిపోయింది కాబట్టి ఇంకా కంగారు ఏమీ లేదు. తాయితీగా మేము ఇంకా కేక్ కటింగ్ చేసుకోవాలి. సో నేను నావి నా షానువి ఫొటోస్ కలిపి నేను కమ్యూనిటీలో పెట్టాను కదండి. సో మనుది ఒక్క ఫోటో కూడా పెట్టలేదు, మనుకి ఎందుకు సేమ్ కలర్ డ్రెస్ తీసుకోలేదు అని ఇలాగ చాలామంది కామెంట్స్ పెట్టారు. అవన్నీ నేను మీకు ఇంకొక వీడియోలో ఎక్స్ప్లెయిన్ చేస్తాను అసలు రీజన్ ఏంటి అన్నది. నేను ఇప్పుడైతే ఇంకా మనము ఈ వ్లాగ్ని ఇలా కంటిన్యూ చేస్తాము. ఇంకా షానుకి అయితే కొంచెం పౌడర్ రాసి బొట్టు అయితే పెట్టేశాను. నా బొట్టు ఇది కనిపించట్లేనట్టు అనిపిస్తుందండి, అందుకనేసి నేను రెడ్ కలర్లో ఉన్న స్టిక్కర్ని అయితే పెట్టుకున్నాను. ఇప్పుడు ఇది బాగా కనిపిస్తుంది కదా, ఏదైనా సరే రెడ్డే అందంగా అనిపిస్తుంది నాకు ఫేస్కి. ఇంకోండి మా మను, మా హస్బెండ్ ఇద్దరు వెళ్ళి స్నాక్స్ అవి తీసుకొచ్చారండి. అంటే పిల్లలు వస్తారు కదా, కారపూస అవి తీసుకొచ్చారు, ఇంకా డ్రింక్స్ ఉన్నాయి. తర్వాత మా హస్బెండ్, మా తమ్ముడు ఇద్దరు కలిసి వెళ్ళి కేక్ అయితే తీసుకొచ్చారండి. మా షాను, మా మను ఎంత హడావిడి చేస్తున్నారో తెలుసా కేక్ కోసము. హ్యాపీ బర్త్డే టు యూ, హ్యాపీ బర్త్డే టు యూ, హ్యాపీ బర్త్డే టు యూ, హ్యాపీ బర్త్డే టు యూ. వావ్, హ్యాపీ బర్త్డే షాను, షాను తల్లి హ్యాపీ బర్త్డే. ఇదిగో పిల్లలు ఎంతమంది ఉంటే అంతమంది రండి, ఇంకా పైన కింద. అమ్మా ఏ తీయకూడదు, వెళ్ళి మీ ఫ్రెండ్స్ పిలుచుకురండి. చిన్న ముట్టుకోకే. సో ఇదిగోండి మా షానమ్మ కేక్ అయితే ఇది సింపుల్గా చేపించేసాము. మార్నింగ్ నుంచి షానుకు మేము అక్షింతలు వేయలేదనేసి నేను, మా హస్బెండ్ అయితే షానుకి అక్షింతలు వేస్తున్నామండి. నాకు ఇలా అక్షింతలు వేసేటప్పుడు అలాగే కాళ్ళకి దండం పెట్టేటప్పుడు ఏదో ఎమోషనల్ అయిపోతానండి నేను. అంటే నేను షాను చేత అక్షింతలు వేయించి మా హస్బెండ్కి దండం పెట్టించి నా పిల్లలకి అక్షింతలు వేపిస్తున్నప్పుడు, నేను మా పేరెంట్స్ చేత మా ఇన్లాస్ చేత అక్షింతలు వేయించినప్పుడు ఎందుకో నాకు తెలియదు అదొక రకంగా ఎమోషనల్ అయిపోతానండి. కళ్ళల్లో నుంచి నీళ్ళు వచ్చేస్తాయి, బలవంతంగా ఆపుకుంటాను. మళ్ళీ నాకు అందరి ముందు కన్నీళ్ళు వస్తే అదొక షైగా అనిపిస్తుంది. అలా ఉంటుంది అనమాట. మీలో ఎవరికైనా ఇలా అనిపిస్తుందేమో కామెంట్ చేయండి. మేబీ అది వీక్నెస్ ఏమనిపిస్తుంది మళ్ళీ ఒకసారి నాకు. మేము అక్షింతలు వేసేసామా. తర్వాత అయితే మా తమ్ముడిని, మా చిన్నమ్మని కూడా అక్షింతలు వేయమన్నానండి. వాళ్ళిద్దరు అక్షింతలు వేసి ఫోటో అయితే దిగుతున్నారు. తర్వాత అయితే ఇంకా వాళ్ళ ఫ్రెండ్స్ అవి వచ్చారన్నమాట. ఆ కేక్కి 4 ఫ్లవర్స్ ఉన్నాయండి. ఎల్లో ఫ్లవర్ నాకు, ఆరెంజ్ ఫ్లవర్ నాకు, గ్రీన్ నాకు, బ్లూ నాకు అని ఇలాగ పిల్లలైతే గొడవ పెట్టుకున్నారన్నమాట. ఇది నాదంటే నాదని. అక్కడ ఉన్నాయేమో 4 ఫ్లవర్స్, పిల్లలేమో చాలామంది ఉన్నారా. ఇంక నేను అందరికీ హాఫ్ ముక్కలు కట్ చేసి ఇచ్చేసానండి ఒక్కొక్క ఫ్లవర్ని చివర్లోని.
ఆపేనా వీడియో? నేను మా వారు అయితే పిల్లల చేత కేక్ కట్ చేపించి షానుకి చిన్న చిన్న ముక్క తినిపించేసాము మనుకిని. ఆ తర్వాత ఇంకా మా చిన్నమ్మ వాళ్ళు ఉన్నారు కదా, మా చిన్నమ్మ నేను వెయ్యమ్మా నువ్వు వెళ్ళి అక్షింతలు వేయి పిల్లకంటే మా చిన్నమ్మ వచ్చి పిల్లకి అక్షింతలు అవి వేసింది. తర్వాత మా కిడ్డు మా తమ్ముడు ఉన్నాడు కదా వాడు కూడా వేసారండి. మీరు మీ చిన్నప్పుడు ప్రతి సంవత్సరం ఇలాగా కేకులు కట్ చేసేవారో లేదో కామెంట్ చేయండి. నేను పుట్టాక బర్త్డే అన్నది నార్మల్గా అమ్మ ఒక కొత్త డ్రెస్ తీసుకోవడము, చాక్లెట్స్ అవి పంచిపెట్టుకోవడం తప్పించి ఎప్పుడు నేను ఇలాగ కేక్ కట్ చేసింది నాకు తెలీదు. నేను ఫస్ట్ టైం కేక్ ఎప్పుడు కట్ చేశాను తెలుసా? 2004లో కట్ చేశానండి. అదే నా లైఫ్లో ఫస్ట్ టైం కేక్ కటింగ్ చేయడము. అప్పుడు మా నాన్న నేను అడుగుతున్నాను అనేసి చిన్న కేక్ అయితే నా కోసం కొనుక్కొచ్చారు. అంటే అది సర్కిల్గా ఉంటుంది రౌండ్ కానీ చిన్న కేక్ తెచ్చారండి. ఫస్ట్ టైం అప్పుడే కట్ చేశాను. ఆ కట్ చేసిన కేక్ను కూడా ఎంతమందికి పంచిపెట్టమని చెప్పారో మా ఇంట్లోని అందరికీ పంచిపెట్టి వచ్చేసాను. అయితే నేను నిజం చెప్తున్నానండి, నాకు కేక్స్ కానీ ఐస్ క్రీమ్స్ కానీ ఇలాంటివి తినడము అస్సలు నచ్చదండి నాకు. అంటే తింటాను, కొంచెం తినేసరికి మళ్ళీ వామిటింగ్ వచ్చినట్టు అవుతుంది. ఎందుకో మరి నాకు ఇలా అనిపిస్తుంది తెలీదు. అంటే ఇది నార్మల్ కేక్ అయితే అస్సలు తినలేను. ఈ కూల్ కేక్ అయితే కనీసం కొంచెమైనా తినగలుగుతాను. కానీ నార్మల్ అప్పుడు నా చిన్నప్పుడు కట్ చేసిన కేక్ నార్మల్ కేక్ అనమాట. ఇది కూల్ కేక్ కాబట్టి ఇంచక్క ఉంటుంది, చాలా బాగుంటుంది తినడానికి. నార్మల్ కేక్ అయితే అస్సలు తినలేను. అలా నేను ఫస్ట్ టైం కట్ చేసిన కేక్ 2004 అండి. ఇంకా మ్యారేజ్ అయిన తర్వాత కూడా నేను మా ఆయన ఎప్పుడు కేక్ కటింగ్లు ఇలాంటివి ఎప్పుడు ఏం పెట్టలేదు మాకు. ఎప్పుడైతే ఇంకా నేను యూట్యూబ్ పెట్టానో అప్పటి నుంచి ఇంకా ఇది ఒక మెమరీ కింద ఉంటుంది. నేను చిన్నప్పుడు ఎప్పుడు చేసుకోలేదు, చేసుకుందాము అని ఇప్పుడు పిల్లలకైతే కట్ చేపిస్తున్నాము. నేనైతే మాత్రము కేవలం వీడియోస్ కోసమే ఇప్పుడు కట్ చేస్తున్నానండి. లేకపోతే నేను ఎప్పుడు ఇలా కేక్స్ అవి ఎప్పుడు కట్ చేసిందే లేదు నా లైఫ్లోని. చిన్నప్పుడు ఒక్కసారి కట్ చేశాను, మళ్ళీ తర్వాత ఎప్పుడూ లేదు. ఇప్పుడు అంటే రీసెంట్గా యూట్యూబ్ పెట్టిన తర్వాత లాస్ట్ 2 బర్త్డేస్కి నేను కట్ చేశాను అనమాట. మహా అయితే ఈ 30 ఇయర్స్లో నేను ఒక 3-4 టైమ్స్ మాత్రమే కేక్ కట్ చేసి ఉంటాను. మరి మీరు మీ చిన్నప్పటి నుంచి ప్రతి సంవత్సరం కేక్ కట్ చేస్తున్నారా లేదా అన్నది కామెంట్ చేయండి. మీరు కట్ చేసిన ఫస్ట్ కేక్ ఏంటి అన్నది కూడా చెప్పండి. మా ఇంట్లో ఎప్పుడు ఇలా బర్త్డేస్ అని పెళ్లి రోజులని ఇంత హడావుడి ఎప్పుడు చేయరండి. ఇంకా నేను ఎలాగూ ఇలాంటి సరదాలు నాకు లేవు కాబట్టి పిల్లలకైనా ఉంటే బాగుంటుంది అనేసి వాళ్ళకి మాత్రం పుట్టినప్పటి నుంచి ప్రతి సంవత్సరము ఇలాగ సింపుల్గా మాకున్నంతలో మేము ఇలాగ సెలబ్రేట్ చేస్తాము. మా షానుకైతే ఒక అమ్మాయి ఇలాగా గిఫ్ట్ ఇచ్చారండి. ఇది ప్యాడ్ ఇచ్చారనమాట. అది ఓపెన్ చేసుకుని చూస్తుంది. ఎంత కంగారో మా షానుకి. అలా ప్యాకింగ్లో వచ్చిందంటే అది ఏమొచ్చిందని చూసేయాలి అని అనుకుంటుందండి. నేను ఒకసారి కోడిగుడ్డు కంచెం షాను కొన్నాను. నాకు ఉంది చిన్నప్పుడు అని చెప్పాను కదండి. ఈ కోడిగుడ్డు కంచం మా చిన్నప్పుడు చెప్తున్నాను, ఇది నా చిన్నప్పుడు కోడిగుడ్డు కంచం అంటే నీ చిన్నప్పుడే కాదు ఇది నా చిన్నప్పుడు కంచం అని చెప్తుంది. చెప్పు మమ్మీ. నా చిన్నప్పుడు మీ అమ్మ పెట్టింది. అయితే నీ చిన్నప్పుడు నాకు వచ్చిందేమో. ఈ కంచానికి అంత చరిత్ర ఉంది. చాలా సంవత్సరాల నుంచి ఉన్న కంచం ఇది. ఇలా ఫోటో తీరా చిన్నమ్మతో. బాగా వస్తుందా బయట తీద్దామా? బాగానే వస్తుంది. ఏదైనా సరే బాగా వస్తుందని చెప్పాను. ఇందాక నా పిల్లలు తాకే తినలేదు. చాలానే కావచ్చు చేస్తాడు తమ్ముడు. అది ఇంకా మంచిగా ఆపేనా? కేక్ కటింగ్ హడావుడంతా కంప్లీట్ అయిన తర్వాత ఇంకా మేమైతే డిన్నర్ తినడం స్టార్ట్ చేసామండి. ఇంకా మా షాను ఫ్రెండ్స్ ఉన్నారు కదా, అంటే మా షాను ఎక్కువగా ఆడుకుంటుంది తనిష్క అనేసి ఆ అమ్మాయిని. అలాగే ఇంకొక బాబు ఉన్నాడండి. సో వీళ్ళందరూ కలిసి ఇక్కడ ఆడుకుంటుంటే రండి డిన్నర్ చేద్దామని పిలిచాను. ఫస్ట్ అయితే మేము తినమంటే అన్నారు, కానీ తర్వాత చికెన్ బిర్యానీ తినండి, కొంచెం తినండి, నచ్చితే తిందిరు కానీ లేకపోతే మానేద్దరు కానీ అంటే అప్పుడు వాళ్ళు కూడా వచ్చి కూర్చున్నారన్నమాట. ఇక మేమందరము కలిసి కూర్చుని డిన్నర్స్ అయితే చేస్తున్నామండి. మా చిన్నమ్మ అయితే మినపట్టు తింటాననేసి మినపట్టు వేసుకుంది. నిజంగా నాకు ఈ ఫంక్షన్ ఇలా జరుగుతూ ఉండగానే తలనొప్పి స్టార్ట్ అయిందండి, మైగ్రేన్ తలనొప్పి. ఇంక నేను మనుషుల్లో
పెయిన్ అనమాట, నాకు తల నరాలు బద్దలైపోతున్నట్టు అలా అయిపోయింది. ఇక క్లిప్ తీసేసి లూజ్గా జడల్లేసి ఇయర్ రింగ్స్ ఇవన్నీ అయితే తీసేసాను. ఇంకా పాప మా చిన్నమ్మకి మినపట్టు నేను వేద్దాం అనుకున్నాను, నాకు తలపోటు వచ్చేసి నేను ఎలా పడితే అలా అయిపోయానని మా చిన్నమ్మ ఇంకొన్ని ఏం వద్దులే నేనే వేసుకుంటానని వేసుకుంది. పాప మా చిన్నమ్మ మినపట్టు అస్సలు బారాలేదండి. నేనేమో మొత్తం పిండిలో ఉప్పు కలపను కదా, మా చిన్నమ్మ ఉప్పు కలిపాను అనుకుని మినపట్టు వేసేసుకుంది. మినపట్టు వేసిన తర్వాత నేను చెప్పానండి, మినపట్టు వేసాక మూత పెట్టేసి ఒక 20 minutes కదపకు దాన్ని అని చెప్తే మా చిన్నమ్మ ఏమో వినకుండా మధ్య మధ్యలో మూత అవి తీసేసి తిప్పడానికి ట్రై చేసింది. అదేమో పిండి పిండిలాగా ఉండిపోయి సరిగ్గా తిరగలేదనమాట. నిజంగా అసలు నాకు ఎంత బాధేసిందో, అయ్యో నువ్వు మా ఇంటికి వచ్చావు నీకు మంచిగా పెట్టలేకపోయాను చిన్నమ్మ, తలనొప్పి వచ్చేసి అంటే పర్వాలేదులే బాగానే ఉంది తినేసాను అనేసి అందండి. ఇంకా వెళ్ళే ముందు అయితే మొన్న పూతరేకులు వచ్చినాయి కదండి, షాను బర్త్డే అని తెప్పించాను, మా చిన్నమ్మ వాళ్ళు వస్తారని తెప్పించాను. ఆ పూతరేకులు అవి మా చిన్నమ్మకి ప్యాక్ చేసి మా ఇచ్చేసాను. చిన్నమ్మ వాళ్ళు వెళ్ళిపోతున్నారండి, వస్తుంది కొద్దిసేపే ఉంటుంది మా చిన్నమ్మ, ఇలా ఉండి అలా వెళ్ళిపోతుంది అన్నమాట సాయంత్రంకి. చెప్పేసుకో ఆటో ఎక్కిచ్చేస్తాను మా చిన్నదాన్ని నీతో పాటు. ఆ పిల్ల తిండి తినకుండా విసిగిచ్చేస్తుంది నన్ను. అమ్మా నీతో పాటు నైట్ డ్యూటీకి తీసుకెళ్ళిపోండి దీన్ని. బాయ్ చెప్పమ్మకి. నేను సరదాగా మా మనుని ఎక్కిచ్చేస్తాను నీతో పాటు అన్నాను కదండి, అందుకనేసి మా మను నిజంగా ఎక్కడ ఎక్కిచ్చేస్తాను ఆటో అనేసి ఆ గేట్ దగ్గర నుంచి కదిలి రాలేదండి. మా షాను పిల్లలంతా వచ్చి బాయ్ ఆంటీ అని చెప్తా వచ్చారు తప్పించి మా మను నిజంగా పంపించేస్తానేమో అనుకుందండి. అందుకని మాత్రం ఇక్కడికి రాలేదనమాట. అమ్మమ్మ వెళ్ళిపోతుంది రామ్మ అన్నా కూడా అక్కడ నుంచి బాయ్ చెప్తుంది తప్పించి ఇక్కడికి మాత్రం రాలేదండి. చూడండి ఆ గేట్ దగ్గర ఎలా నుంచి చూస్తుందో అని. మా మను కూడా వెళ్ళిపోయారండి. ఇంకా ఈ డ్రెస్ మార్చేసుకుని పని మొదలు పెట్టాలి. గిన్నెలన్నీ సర్దేసి చాలా గిన్నెలు ఉన్నాయి, వాటన్నిటిని క్లీన్ చేసుకోవాలి. అండ్ ఇంకా ఇయర్ రింగ్స్ ఇవన్నీ తీసేసానండి. నాకు ఇంట్లో ఏదైనా ఫంక్షన్ ఉన్నా, ఫెస్టివల్ ఉన్నా, బర్త్డే పార్టీస్ ఇలాంటివి ఏమన్నా ఎందుకో తెలీదు బాగా తలనొప్పి వచ్చేస్తుందండి. ఈరోజు కూడా తట్టుకోలేనంత తలనొప్పి అనమాట. కేక్ కటింగ్ అయిన తర్వాత ఇంక ఈ చెవిలి బరువు నేను ఉంచుకోలేని అనిపించేసింది. ఈ తలకున్న క్లిప్ కూడా తీసేసి ఇలా అల్లేసి ఇయర్ రింగ్స్ తీసి పక్కన పెట్టేసానండి. తర్వాత ట్యాబ్లెట్స్ వేసుకున్నాక ఇప్పుడు నార్మల్ అయ్యాను అనమాట. పాప మా చిన్నమ్మని కూడా నేను సరిగ్గా చూసుకోలేకపోయాను, అలా అయిపోయింది. ఇంకా చిన్నమ్మలు అయితే వెళ్ళిపోయారండి. నేను డ్రెస్ చేంజ్ చేసేసుకుని మిగతా వ్లాగ్ అయితే కంటిన్యూ చేస్తాను, అట్లన్నింటినీ క్లీన్ చేసుకుంటాను. నేను చాలాసార్లు అబ్జర్వ్ చేశానండి, నాకు ఇలాగే తలనొప్పి వచ్చేస్తుంది. ఏదైనా ఫంక్షన్ కానీ పార్టీస్ కానీ ఇలాంటివి ఉన్నప్పుడు కొంచెం రెడీ అయినా కూడా నాకు తలనొప్పి వచ్చేస్తుంది. మెయిన్ ఏంటంటే తలస్నానం చేసి అలాంటి క్లిప్లు అవి పెట్టి ఎక్కువసేపు అలా వదిలేస్తే తలనొప్పి వస్తుంది. సైడ్స్ స్టీల్ టైప్ ఉంటాయి కదా టిక్స్, ఆ టైప్ పెట్టినా కూడా తలనొప్పి వస్తుందండి. చంపెన్ లాంటివి పెట్టినా కూడా తలనొప్పి వస్తుంది. మేబీ అది ఇంకా మైగ్రేన్ వల్లనే అనుకుంటున్నాను. నేను చాలాసార్లు అబ్జర్వ్ చేశాను, ఇంట్లో ఒక ఫంక్షన్ అయినా బర్త్డే పార్టీస్ అయినా ఏం జరిగినా కూడా నాకు ఇలాగే తలనొప్పి వస్తుంది. నాలాగే ఎవరైనా సఫర్ అయ్యే వాళ్ళు ఉన్నారేమో కామెంట్ చేయండి. నా చిన్నప్పుడు నేను మా అమ్మని చూశాను, మా అమ్మ ఏదైనా ఒక జర్నీ చేసి వస్తే చాలండి ఆ నెక్స్ట్ డే అంతా పడుకునే ఉండేది తలనొప్పితోటి. ఇక సాయంత్రానికి వచ్చిందంటే ఇంకా తలనొప్పితోనే ఇంటికి వచ్చేదనమాట. మా అమ్మ అంత పడేది. మా అమ్మకు ఇప్పుడు కంట్రోల్ అయ్యిందనమాట. నేను ఇప్పుడు ఫోన్ మా అమ్మతోనే మాట్లాడుతూ ఇప్పుడు ఈ గిన్నెలు తోముకుంటున్నాను. షానుకు ఆ రోజు సిల్వర్ కాయిన్ వచ్చింది కదా, అది చెప్తున్నాను అనమాట. మా షానుకు వచ్చిందమ్మా, అంతమందిలో షానుకి ఇచ్చారంట సిల్వర్ కాయిన్ అనేసి మా అమ్మకి చెప్తున్నాను. ఈ గిన్నెలు అవి తోముకుంటున్నానండి. చాలా గిన్నెలు అయిపోయినాయి. ఈ బిర్యానీ అవి చేసాం కదా, పెద్ద పెద్ద గిన్నెలు ఎక్కువైపోయినాయి అనమాట. వరుస పెట్టి వీటన్నిటిని తోముకుంటున్నాను. ఇప్పుడు నేను బద్దకిచ్చి పడుకున్నాను అనుకోండి, మళ్ళీ రేపు మార్నింగే పిల్లలకి స్కూల్ ఉందా, టైంకి నేను ఇవన్నీ కంప్లీట్ చేయలేను. అందుకనేసి ఇంకా నేను ఇవేమీ వదలకుండా అన్నీ క్లీన్ చేసుకుని కిచెన్ మొత్తాన్ని నీట్గా పెట్టుకుని పడుకుందామనేసి అనుకుంటున్నాను. నేను ఈ పని చేసుకుని ఇవన్నీ పడుకునే వరకు నాకు చాలా బాగుందండి. హెల్త్ అసలు ఏమీ లేదు, ఒక రొంప లేదు, ఏమీ లేదు. కానీ ఎందుకో తెలీదు మార్నింగ్ లేసేసరికి ఇంకా మాట పైకి రావట్లేదు అనమాట. మొత్తం క్లోజ్ అయిపోయింది. సడన్గా నోరు ఎందుకు ఇలా క్లోజ్ అయిపోయింది అన్నది నాకు అసలు అర్థం కాలేదు. 3 days చాలా యాతన పడ్డానండి. ఫైనల్లీ ఇప్పుడు తగ్గి ఈరోజు ఈ వీడియో అయితే వాయిస్ ఓవర్ ఇస్తున్నాను అనమాట. ఇంట్లో పనులన్నీ కంప్లీట్ అయిపోయినాయండి. టైం అయితే 11:30 అయిపోయింది. నేను పడుకుంటే కానీ మా పిల్లలిద్దరూ పడుకోరు. సో
సో ఇంకా ఈ బ్లాగ్ అయితే ఇక్కడితో ఎండ్ చేస్తున్నానండి. వీడియో నచ్చితే లైక్ చేసి కామెంట్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. బాయ్.